వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ ని ప్రారంభిస్తారా? ఆపరేషన్ ఆకర్ష్ ని ఉపయోగిస్తారా? ఇంతవరకు అయితే ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోలేదు. బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇకపై పుచ్చుకోబోతున్నారా? దీనికి సంబంధించి తెర వెనకాల ఏవైనా మంతనాలు నడుస్తున్నాయంటే అవుననే సమాచారం వస్తుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కీలక నాయకులు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం వెనకాల నిజం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా జిహెచ్ఎంసీ పరిధిలోని కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ పోతున్నట్లు కూడా వార్తలు ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా పోటీ చేయవలసి వస్తే రూరల్ ఉన్నాక అర్బన్లో ఎందుకు పోటీ చేయాలి, మల్కాజ్గిరి ఎందుకు పోటీ చేయాలని కూడా బాగా చర్చ జరిగిందంట. దీనికి సంబంధించి 16కి 16 గెలవాలి. మొత్తం మన తెలంగాణలో 17 లోక్సభ ఉంటే ఆ లోక్సభ నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఎప్పటి నుంచో పాగా వేసుకుంది హైదరాబాద్ సీటు ఎంఐఎం ఖాతాలో. సో ఎప్పటి నుంచో ఎంఐఎంఏ గెలుస్తూ వస్తుంది. లాస్ట్ టైం కూడా 17 సీట్లకి కేసీఆర్ ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ సారు కారు 16 అని. అంటే 17 ఉన్నప్పటికీ 16 ఎందుకంటే అక్కడ ఎంఐఎం పక్క ఆ సీటు కైవసం చేసుకుంటుంది. సో 16 సీట్లు ఉంటాయి. ఆ 16 సీట్లలో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ 16 సీట్లను కైవసం చేసుకునే విధంగా రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళిక రచించారంట. దీనికి సంబంధించి ఎవరెవరైతే టచ్లో ఉన్నారో ఇతర పార్టీలలో ఎవరైతే సైలెంట్గా ఉన్నారో, ఆ పార్టీలపై అసహనంతో ఉన్నారో, ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారో అలాంటి నాయకులని ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారంట రేవంత్ రెడ్డి పార్టీలోకి అంటే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలను లేదా మాజీ నాయకులను తీసుకునే అవకాశం ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి ఒక టీపీసీసీ ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉండి బీజేపీలో నుంచి అలాగే బీఆర్ఎస్లో నుంచి నాయకులను తెచ్చుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన పవర్లో ఉన్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన తలుచుకుంటే తెచ్చుకోగలుగుతాడని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ని తీసుకొచ్చి ఎంపీగా పోటీ చేస్తాడా అంటే తప్పకుండా పోటీ చేసే అవకాశం 100కి 99.9% ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. చూడాలి, నిజంగా మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నాడంటే అదొక ట్రెండ్ సెట్టర్ లాగే ఉంటుంది. ఎందుకంటే మల్కాజ్గిరి ఎంపీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ రాజీనామా చేస్తుండే 2019లో ఆయన నెగ్గారు. 2014లో మల్లారెడ్డి గెలవడం జరిగింది. అంటే ఒక్కొక్కరు మల్లారెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఈటెల రాజేందర్ అంటే మల్కాజ్గిరి పైన ప్రత్యేక దృష్టి ఉంటుంది. అలాగే మల్కాజ్గిరి నుంచి కేసీఆర్ కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు అనే టాపిక్ కూడా వస్తుంది. అంటే బీఆర్ఎస్ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా కేసీఆర్ పోటీ చేయబోతున్నాడని చాలా మంది ట్రై చేస్తారు మల్కాజ్గిరి నుంచి. అంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా నిల్చుందాం అనుకున్నాడు. అంతకుముందు జయప్రకాష్ నారాయణ అనుకున్నాడు. అంతకుముందుకు నారా చంద్రబాబు నాయుడు కూడా అనుకున్నారు. అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే ఆయన మల్కాజ్గిరి ఎంపీ నుంచి కూడా పోటీ చేయాలని ఆలోచించారు. మల్కాజ్గిరి ఒక హాట్ సీట్. ఎందుకంటే మల్కాజ్గిరి ఒక మినీ ఇండియా. ముఖ్యంగా మల్కాజ్గిరి లోక్సభ ఆసియా ఖండంలోనే ఒక పెద్ద నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో రకరకాల ప్రాంతాలు రాష్ట్రాల ప్రజలు ఉంటారు. అక్కడ సెటిలర్లు కూడా అధిక శాతంలో ఉంటారు, బ్రాహ్మణ్స్ ఉంటారు. దానికి సంబంధించి మల్కాజ్గిరి ఒక హాట్ సీట్ లాగా మారింది.